ఇవి సముద్రం చేపలు, వీటిని కానగట్లు అంటారు. సో ఇప్పుడు ఇవి ప్రిపేర్ చేస్తున్నారు మా మదరు. సో ఇవి యాక్చువల్గా కేజీ చేపలు అనమాట. కేజీ చేపలకి ఒక 6 పచ్చిమిరపకాయలు. ఇదంతా ఎన్ని గ్రాములు ఉంటాయి? ఇదంటే అర కేజీ ఉల్లిపాయ ముద్ద, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, అండ్ ఇందులో సరిపడే నూనె వేసారు. ఇప్పుడు నూనె వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేస్తారు. యాక్చువల్గా మేము ఉల్లిపాయ ముక్కలతో వండుకోము. మా వెజిటేబుల్ కర్రీస్ అన్ని, లైక్ నాన్ వెజ్ కర్రీస్ అన్నీ మేము ఉల్లిపాయ ముద్దతోటే వేసుకుంటాం. మా ఇంట్లో ఉల్లిపాయ ముక్కలతో తినరు మా ఇంట్లో ఎవరు. మాకు ఫస్ట్ నుంచి ఉల్లిపాయ ముద్దతోటి అలవాటు. సో మేము ఉల్లిపాయ ముద్ద వేసుకునే చేస్తాము. అండ్ చింతపండు ఒక 150 గ్రాములు ఉంటుందమ్మా. చింతపండు ఎంత ఉంటుంది? 150 గ్రాములు చింతపండు నానబెట్టారు. సో అది పులుసు అయిన తర్వాత వేస్తారు అవి. అండ్ ఇప్పుడు నూనె వేగింది. ఉల్లిపాయ ముద్ద వేస్తున్నాం. ఉల్లిపాయ ముద్ద అల్లం పేస్ట్ వేస్తున్నాం. నూనె వేగింది. సో మా మదరు ఉల్లిపాయ ముద్ద అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిస్తారు. ఫస్ట్ బాగా అది పచ్చి కలర్ వచ్చే వరకు వేగిస్తారు దాన్ని. గోల్డెన్ కలర్ వచ్చే వరకు, అది గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చే వరకు అలా వేయించుకోవాలి. అటు ఇటు కదుపుతూ దాన్ని బాగా వేస్తారు. మన పచ్చివాసన పోయే వరకు అంతా వేయించాలంటే ఉల్లిపాయ ముద్ద అని. నెక్స్ట్ ఆ పేస్ట్, అల్లం పేస్ట్ 2 కొంచెం స్మెల్ వస్తాయి కదా పచ్చిగా, ఆ స్మెల్ పోయే వరకు దాన్ని అలా వేయించాలి. సో బ్రౌన్ కలర్ రాకముందు ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలంట, సరిపడా పసుపు. మా అమ్మకి స్పూన్ మెజర్మెంట్ కన్నా మామూలుగా వేయటమే అలవాటు. సో పసుపు వేసారు. పసుపు వేసి కలుపుతున్నారు. పసుపు వేస్తే కొంచెం వాసన కూడా రాదు. పసుపు వేసి కలుపుతుంది. పసుపు వేసిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేస్తారంట. సో కళ్ళుప్పు, ఇది క్రిస్టల్ సాల్ట్. సో క్రిస్టల్ సాల్ట్ కూడా వేసి కలుపుతున్నారు. బ్రౌన్ కలర్లో అవుతుంది. సో అది వచ్చి ఆల్మోస్ట్ వేగినట్టుంది, బాగా బ్రౌన్ కలర్లో వచ్చినట్టుంది. ఈవెన్ మనకి ఒకవేళ అది బ్రౌన్ కలర్లో కనిపించకపోయినా మనం మామూలు జస్ట్ ఇలా ఆ స్మెల్ చూసినా కూడా అర్థమైపోతుంది. పచ్చి వాసన వస్తుందా లేకపోతే వేగిన స్మెల్ వస్తుందా అనేది కూడా తెలుస్తుంది. సో అది కూడా చూడొచ్చు. ఒకవేళ బ్రౌన్ కలర్ ఐడియా అంటే చూసి ఐడెంటిఫై చేయలేకపోతే అలా కూడా మనం చూసి మనం ఉల్లిపాయ ముద్ద వేగిందని కూడా అనుకోవచ్చు. సో మా మదర్ ఈ ఫిష్ని ముందే మ్యారినేట్ చేసి పెట్టారు. ఇది సముద్రం చేప, దీన్ని కానాగట్ట అంటారు. కానాగట్లు అంటారు. ఇది కానాగట్లు అంటారు. కవలు కాదు కదా, కానాగట్లు కదా. సో ఇవి కానాగట్లు. ఇది సముద్రం చేప, చాలా బాగుంటుంది. ముళ్ళు కూడా ఎక్కువ ఉండదు. ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ట్రై చేయడం, చాలా బాగుంటుంది. ఫ్రై చేసుకున్నా బాగుంటుంది. అండ్ ఈవెన్ ఫ్రై కూడా బాగుంటుంది. వేగింది చూడండి. పేస్ట్ లాగా కాకుండా ఇప్పుడు చూడండి మామూలు బాగా డ్రై అయిపోయినట్టు అనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ అది వేగిపోయినట్టే. డ్రై అయిపోయింది. ఒక 2 నిమిషాల్లో అయిపోతుంది. 2 మినిట్స్లో ఇంకా బాగా కంప్లీట్గా వేగిపోతుంది అంట. సో ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఇది అయిపోయిన తర్వాత చేపలు వేయాలి. సో మేము యాక్చువల్గా ఏంటంటే కొంతమంది ముందే పులుసు వేసి మరిగిన తర్వాత చేపలు వేస్తారు. బట్ మా మదర్ అలా కాదు. ఉల్లిపాయ ముద్దగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముద్దతో పాటు చేపలు కూడా ఒక 2 మినిట్స్ ఆ ఉల్లిపాయ ముద్దలో బాగా మగ్గిస్తారు. ముక్కలు వేస్తున్నారు ఉల్లిపాయ పేస్ట్లో. అదే పవర్ పోయింది, మా ఇంట్లో పవర్ పోయింది. సో ఇప్పుడు పవర్ పోయింది, టార్చ్ వేసి తీస్తున్నా. సో ముక్కలు వేసిన తర్వాత అది ఉడిపోతాయి కదా. సో ఉల్లిపాయ వేసారు కదా, వేసిన తర్వాత ఇప్పుడు వీటిని నీట్గా మూత పెట్టి అటు ఇటు మగ్గేటట్టు అలా కలుపుతారు. మా అమ్మగారు చేపల పులుసు గరిట అది పెట్టరు, అంటే చేప విడిపోతుందని ముక్కలు. సో మూత పెట్టారు. 5 మినిట్స్ మూత పెట్టిన తర్వాత ఆ తర్వాత పులుసు వేసుకోవాలి.
సో మూత పెట్టారు. మూత పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని ఒక 5 minutes మగ్గనివ్వాలి. ఇలాగా తీశారు. తర్వాత చూడండి మా మదర్ నీట్గా కలిపారు. సో ఆనియన్ పేస్ట్ మొత్తం ఆ ఫిష్కి అలా పట్టేస్తుంది. ఆ పట్టినప్పుడు ఏమవుతుందంటే ఆనియన్ పేస్ట్ అది బాగా మగ్గుతుంది. మగ్గినప్పుడు ఆ ఫిష్లో కూడా బాగా ఏమవుతుందంటే ఫిల్ అవుతుంది ఆ మసాలాలు కానీ ఇవన్నీ. మసాలా బాగా పడుతుంది అంట. పడ్డాక ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. సో దీని తర్వాత పులుసు వేస్తారు అనుకుంటే ఇది ఇంకా మగ్గనిస్తున్నారు. 4 స్పూన్లు కారం వేస్తారు. సో ఇలా కలపాలన్నమాట. సో ఎక్కడ స్పూన్ పెట్టకూడదు. గరిటలు అలాంటివి పెడితే ఏమవుతుందంటే ముక్క విడిపోతుంది, చేప ముక్క. సో 4 స్పూన్లు కారం. 4 స్పూన్లు కారం. బట్ మా మదర్కి మెజర్మెంట్ మామూలు స్పూన్ ఎంత కావాలంటే అంత మనం అయితే ఎక్కువ వేసుకుంటాం. మేము కొంచెం స్పైసీగా తింటాం, అందుకని మేము కొంచెం ఎక్కువ కారం వేసుకుంటాం. సో మామూలుగా అయితే 4 స్పూన్లు వేస్తే మీ రెగ్యులర్ వేడి తినే వాళ్ళకి వాళ్ళకి సరిపోతుంది. సో పులుసు వేస్తున్నారంట. ఇప్పుడు పులుసు వేస్తున్నాం, పులుసు పోతున్నాను. మా ఇంట్లో కూడా చేపల పులుసు చిక్కగా ఏమి ఉండదు. కొంతమంది బాగా చిక్కగా పెట్టుకుంటారు, బట్ మా ఇంట్లో అలా చిక్కగా ఏమి ఉండదు. మేము చిక్కగా పెట్టుకోము, కొంచెం పలుచగానే ఉంటుంది మా ఇంట్లో. సో పులుసు మాత్రం పలుచగానే ఉంటుంది. దానికి తగ్గట్టు మా మదర్ పులుసు వేస్తారు. చేపలు అందులో మన చింతపండు పులుసు వేసిన తర్వాత అటు ఇటు అలా కలుపుతారు. ఇప్పుడు ఈ చింతపండు పులుసు వేసిన తర్వాత మూత పెట్టుకోవాలా? మూత పెట్టి ఉడికి ముందు పచ్చిమిరపకాయలు వేస్తాం. ఉడుకుతుంటే పచ్చిమిరపకాయలు వేస్తాం. చేపల పులుసు ఉడుకుతున్నప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తారు. అంటే ఇందాక చెప్పాను కదా పచ్చిమిరపకాయలు, అది మేము అలా వేసుకుంటాం. కొంతమంది ముందే వేస్తారు, బట్ మా మదర్ ఏంటంటే పులుసు మరుగుతున్నప్పుడు వేస్తారనమాట. సో అది కూడా కొంచెం కారం దిగుతుంది అందులోంచి. ఒక 5 minutes దీన్ని ఇలా మరగనివ్వాలి. మరిగిన తర్వాత పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు వేస్తున్నారు. బాగా రెడ్గా కనిపిస్తుంది మీకు, అనుకుంటారు ఏంటి ఎంత రెడ్గా ఉంటుందని. సో మేము కారంగా తింటాం కాబట్టి అందుకని ఎంత రెడ్గా ఉంటుంది. సో పచ్చిమిరకాయలు వేసారు. వేసిన తర్వాత దింపే ముందు కొత్తిమీర వేస్తారు. ఇంకా మరగాలి. మళ్ళీ ఇంకొక 5 minutes మరిగిన తర్వాత అప్పుడు కొత్తిమీర వేస్తారు. కొత్తిమీర వేసాక ఒక 2 minutes కానీ 1 minute కానీ మరిగిన తర్వాత దింపేసుకోవచ్చు. సో మరిగిపోయింది, పులుసు రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకుని దింపేసుకోండి. కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes తర్వాత దింపేయాలి. సో కానగట్టల చేపల పులుసు రెడీ. వేడివేడిగా అన్నంలో వేడివేడి చేపల పులుసు వేసుకుంటుంటే సూపర్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎలాగుంది లైక్ చూసి సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎప్పుడైనా ఇలాంటి వీడియోస్ ఏమైనా మా ఇంట్లోని ఎవ్రీ సండే నాన్ వెజ్ ఉంటుంది, బట్ నేను సండే తిను. ఎప్పుడైనా స్పెషల్ ఏదైనా ఉంటే తీస్తాను. ఈ చికెన్ ఇవన్నీ రెగ్యులర్ కాబట్టి తిను. సో మూత పెట్టేశారు. ఇప్పుడు ఒక 5 minutes తర్వాత తీసేసి ఆపేయడమే. సో అయిపోయింది, ఇంకా చేపల పులుసు రెడీ అయిపోయింది, దింపేసుకోవడమే. సో బాగా రెడ్గా కనిపిస్తుందని మీరేమీ ఇది అవ్వకండి. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం, అందుకని కొంచెం డార్క్గా ఉంటుందని. మేము వాడే కారం కూడా అలాగే ఉంటుంది, కొంచెం కలర్ ఎక్కువ ఉంటుంది, బట్ కారం ఏమి ఉండదు. సో చేపల పులుసు రెడీ ఈరోజు. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ మై వీడియో. థ్యాంక్స్.